వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచితం. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నాం. అయితే ఇక్కడ ఎమ్మెల్యే గారి గురించి అసలు ఎలా అనుకుంటున్నారు? మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కదా, మరి ఇక్కడ వీళ్ళందరూ ప్రజలందరూ కలిసి ఆయన్ని గెలిపించుకుంటారా, లేకపోతే మరి ఏం చేస్తారు, ఈసారి రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మనం ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఇప్పటివరకు ఏ అభివృద్ధి పనులు చేశారు, ఎలా ఉంది? అంటే ఇప్పుడు మాది రామరెడ్డి నగర్ కాలనీ, ఇది సుభాష్ నగర్ డివిజను. ఎమ్మెల్యే గారు అయితే మాకు ఏదైనా కానీ సమస్య ఉందంటే బాగానే స్పందిస్తారు, బాగానే డెవలప్ చేశారు. రోడ్లు కానీ, ఓపెన్ డ్రైనేజీలు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు చేశారు. ఇప్పుడు వేరే కూడా పెట్టాము, అవి కూడా చేస్తామని చెప్పారు వచ్చే నెలలో. ఇప్పుడు ఎమ్మెల్యే గారికి మళ్ళీ టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఈసారి గెలిపించుకుంటారా, లేకపోతే వేరే అవకాశం ఎవరికైనా ఇద్దామనుకుంటున్నారు? మేము మొదటి నుంచి కూడా ఆయన ఏమిటే ఉన్నాం, ఈ రోజు కూడా ఆయనతోనే ఉంటాం, ఆయనకే సపోర్ట్ చేస్తాం, ఆయన్నే గెలిపించుకుంటాం. ఇంటింటికి ప్రతి ఇంటికి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ అందుతున్నాయంటారా? పర్లేదండి, అందుతున్నాయి. ఇప్పుడు ఇక డబుల్ బెడ్రూమ్ కూడా మా కాలనీ వాళ్ళకి వచ్చే ఒకరిద్దరికి అయితే పర్లేదు, మాకైతే ఇబ్బంది ఏం లేదు. ఏదైనా కానీ సమస్య ఉందంటే మాత్రం మాకు ఎమ్మెల్యే గారి ద్వారా చాలా బాగానే జరుగుతుంది. ఆయన ఎమ్మటే స్పందిస్తారు, ఏ సమస్య అయినా మేము అలంగానే స్పందించి దానికి ఎమ్మటే ఇక్కడ చేయటం జరుగుతుంది. మా మద్దతు అయితే దానికి 100% ఉంటుంది. సార్ మీ పేరు? నా పేరు రవీందర్ రెడ్డి మేడం. సార్ చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఎలా చేస్తున్నారు, అసలు అభివృద్ధి పనులు అనేవి ఉన్నాయంటారా, లేకపోతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుందంట? లేదండి, అభివృద్ధి మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి బాగా చేస్తున్నాడు. ప్రతి కాలనీలో కానీ మా నాయకులు, మా బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎప్పుడు పోయినా కూడా మంచి పాజిటివ్గా అన్ని సమస్యలు పరిష్కారం చేస్తున్నాడు. ఇంకా రాబోయే కాలంలో కూడా మళ్ళీ చేస్తాడని మాకు నమ్మకం బాగుంది. అప్పటికి ఇప్పటికి చేంజెస్ ఏమైనా ఉన్నాయా? అంటే ఈయన వచ్చిన తర్వాత ఏ పనులు చేశారు, అంతకుముందు పెండింగ్లో ఉన్న పనులు ఈయన ఏమైనా కంప్లీట్ చేశారంటారా? ఇక్కడ చేశాడు. ఇదివరకు మంజీరా వాటర్ సరిగ్గా రాకపోయేది, ఇప్పుడు మంజీరా వాటరు ప్రతి మా కాలనీలో కూడా మంచిగా వస్తున్నాయి. చూస్తుంటే మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ వచ్చేసరికి ఈయనకి ఇచ్చారు ఈ నియోజకవర్గం నుంచి. ఈసారి మీరు గెలిపించుకుంటారా ఆయన ఓట్లేసి, లేకపోతే ఇంకొక ఛాన్స్ ఎవరికైనా ఇద్దాము, ఈసారి ఛాన్స్ ఇద్దాము వేరే వాళ్ళకి అని చెప్పి ఏమైనా ఆలోచిస్తున్నారు? లేదండి, ఈసారి మా ఎమ్మెల్యే గారిని, ఈయనకు సీట్ వచ్చింది కాబట్టి ఈయన గెలిపిస్తాం. పూర్తి మద్దతు ఇస్తారా వివేకానంద్ గారు? పూర్తి మద్దతు మా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కానీ, మా కాలనీ అసోసియేషన్ తరఫున కానీ మేము పూర్తిగా ఎమ్మెల్యే గారికి మద్దతు ఇస్తాం. సార్ మీ పేరు? నా పేరు వామన్ గుప్తా, వెల్ఫేర్ కమిటీ ప్రెసిడెంట్. సార్ చెప్పండి, ఇప్పుడు ఎమ్మెల్యే గారి అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి ఈ నియోజకవర్గం నుంచి? చాలా బాగుందండి. ఆయన వచ్చిన తర్వాత మంజీరా వాటర్ ప్రాబ్లం ఉండే, మాకు మెయిన్ మంజీరా వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేశారు. రోడ్లు, డ్రైనేజీలు ప్రతి ఒక్కటి మేము ఎప్పుడు వెళ్ళినా స్పందిస్తాడు. అధికారులకు ఫోన్లు చేసి ఈ పని మాకు ఇమీడియట్గా కావాలని, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి కూడా చేస్తానని వాగ్దానం చేశాను. నిన్నగాక మన వెళ్ళి వచ్చాను ఆయన దగ్గరికి. సార్ అలానే ఇప్పుడు ఇంటింటికి ఆయన తిరిగి వచ్చి చూసి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అలాంటి తరుణాలు ఏమైనా ఉన్నాయా? తిరుగుతున్నాడు, వచ్చి మేము పాదయాత్ర పెట్టుకొని వచ్చి తిరిగి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎమ్మడే రాసుకొని చేయిచ్చేస్తున్నాడు. అవి కూడా ఇక్కడ ఎలా ఉందంటారు జనాల్లో? వివేకానంద గారికి పేరు ఎలా ఉంది? 90% వివేక్ గెలుస్తారు. వివేక్ మద్దతు మా రామరెడ్డి నగర్లో ఫస్ట్ నుంచి 15 ఏళ్ళ సంది ఆయన ఇక్కడ 10 ఏళ్ళు అయింది కదా ఇప్పటికీ. అంతకుముందు టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఆయనే చూసేవాడు, ఇప్పుడు కూడా ఆయనే చూసుకుంటాడు. ప్రాబ్లమే లేదన్న, 100% గెలుస్తాడు. అలానే ఆయన చదువుకున్నవాడు, పనులు చేస్తున్నాడు, కానీ ఈసారి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని ఏమన్నా థాట్లో ఉన్నారు? లేదండి, అలా అంటే లేనే లేదు. ఇక్కడ రామరెడ్డి నగర్లో మాత్రం ఆ విషయంకి ఎవ్వరు సపోర్ట్ చేయరు, ఎమ్మెల్యే గారికే పూర్తి మద్దతు వివేకానంద్ గారికి. పూర్తి మద్దతు 90% రామరెడ్డి నగర్లో ఓట్లు మొత్తం ఆయనకే పడతాయి. గెలుస్తారు కూడా, 60,000 మెజార్టీతో గెలుస్తారు వివేక్ గారు. సార్ మీ పేరు? సంతోష్. సార్ చెప్పండి, ఎమ్మెల్యే గారి అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి, ఎలా చేస్తున్నారు ఈ కాన్స్టిట్యుయెన్సీ నుంచి? ఆయన చాలా ఘోరంగా చేస్తున్నారు అభివృద్ధి. అడగంగానే ఏది కావాలంటే అది ఇచ్చేస్తారు మనకు. మనం వెళ్ళి ఇక్కడ అన్న నాకు ఇట్లా ప్రాబ్లం ఉందంటే ఏ ప్రాబ్లం అయినా చేసేస్తారు. ఏ ప్రాబ్లంకి దేని గురించి ఆలోచించరు. ఇలా ప్రాబ్లం పబ్లిక్ వల్ల ఇబ్బంది వస్తుందన్నా కానీ, ఏ ఇండస్ట్రీ వల్ల కానీ, ఏ కాలనీలో ఇట్లా గొడవలు అవుతున్నా కానీ, ఏదైనా కానీ మనకి చెప్తారు అని. ఆయన ప్రతి కాలనీ తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న తరుణాలు ఏమైనా ఉన్నాయా? తెలుసుకున్నారు, చాలా తెలుసుకున్నారు. ఇంటింటికి తిరిగాడు, పైప్ లైన్ వేయించారు, మనకు మంజూరాలు వేయించారు, రోడ్స్ వేయించారు, వాటర్ లైన్స్, మన డ్రైనేజ్ లైన్స్ కూడా ఆల్మోస్ట్ 99% అయిపోయినాయి. పర్టికులర్గా ఇప్పుడు మీరు వివేకానంద్ గారు మళ్ళీ గెలవాలి అని చెప్పేసి మీరు కోరుకుంటున్నారా? అంటే మీ మద్దతు పూర్తిగా ఆయనకే ప్రకటిస్తారు? ఆయన నెక్స్ట్ మినిస్టర్, 100% మినిస్టర్. ఆయన తిరుగులేదు, చూసుకోండి, ఈసారి భారీ మెజారిటీతో గెలుస్తాడు. సార్ మీ పేరు? రాములు అండి. సార్ చెప్పండి, ఎమ్మెల్యే గారి అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి ఈ నియోజకవర్గం నుండి? వివేకానంద్ గారి అభివృద్ధి పనులు ఎలా కొనసాగుతున్నాయి అంటారు? ముందు ముందు ఇంకా ఎలా ఉండబోతున్నాయి అంటారు? మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మాంజీరా వాటర్ కానీ. ఈ తెలంగాణ రాకముందు అసలు నీళ్ళే రాకపోయేది మాకు. తెలంగాణ వచ్చిన నుంచి నీళ్ళ ప్రాబ్లం లేదు అసలు మాకు. వారంలో 3-4 రోజులు నీళ్ళు వస్తాయి, ఫుల్ వాటరు. ఆ వాటర్ వలన కూడా మాకు ఇండ్ల కిరాయిలు మంచిగా వస్తున్నాయి, అందరు కిరాయిలకు ఉంటున్నారు.
బాగుంది. ఎమ్మెల్యే గారు ఏ సమస్య చెప్పినా మంచి స్పందించి మాకు సమస్యలు నెరవేరుస్తాడు ఆయన. అలానే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే మమ్మల్ని వచ్చి మేము గుర్తొస్తాము, తర్వాత మేము గుర్తు రాము, ఎవరు రారు మా దగ్గరికి అన్నారు. అలాంటి వ్యక్తి వివేకానంద్ గారు అంటారా, లేకపోతే ఎప్పుడు ఎల్లప్పుడూ జనాల సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తూ ఉంటారంటారా ఈ నియోజకవర్గం? అలాంటి వ్యక్తి కాదైనా చాలా చదువుకున్న మనిషి. అట్లాంటి సమస్యలు వచ్చినప్పుడే కాదు, సమస్యలు లేకున్నప్పుడు కూడా వస్తాడు, ఉన్నప్పుడు వస్తాడు, అన్ని రోజులలో తిరుగుతూనే ఉంటాడు జనాలలో. ఆయన మంచి మనిషి, ఎప్పుడు వెళ్ళినా మా సమస్య స్పందిస్తాడు. వెళ్తే అలానే ఈసారి మీ మద్దతు మళ్ళీ కేసీఆర్ గారు ఎమ్మెల్యే టికెట్ వివేకానంద్ గారికి ఇచ్చారు, ఈసారి మళ్ళీ మీ మద్దతు వివేకానంద్ గారికి ప్రకటిస్తారా? 100% వివేకానందకే. కేసీఆర్ గారు 3వ సారి ముఖ్యమంత్రి అవుతాడు పక్క. ఈయన కూడా 3వ సారి ఎమ్మెల్యే గెలుస్తాడు, మంత్రి పదవి కూడా వస్తుందని మేము ఆశపడుతున్నాం. సార్ మీ పేరు? నా పేరు రాజు అండి. సార్ చెప్పండి, ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే వివేకానంద్ గారి అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి, ముందు ఇంకా ఎలా చేస్తారు అనేది మొత్తం మాకు చాలా బాగుంది. ముందుకు మాకు డ్రైనేజీలు లేవు, సీసీ రోడ్లు లేవు, ఏం లేవు. ఆయన వచ్చారు, సీసీ రోడ్లు వచ్చాయి, మంచి డ్రైనేజ్ వచ్చాయి, అంత అభివృద్ధి బాగుంది, వాటర్ కూడా బాగుంది. కానీ వాటర్ రోడ్లు బాగున్నాయి, మాన్యువల్స్ బాగున్నాయి, అంతే బాగున్నాయి మేడం. ఇప్పుడు ఓట్లు ఉన్నప్పుడు మాత్రమే ఓట్ల కోసమే మా కాలనీలోకి వస్తారు, ఓట్లు ఉన్నప్పుడు మాత్రమే అడుగుతారు అని అంటారు కదా, అలాంటి వ్యక్తే వివేకానంద్ గారు కూడా అంటారా, లేకపోతే ప్రతి నిమిషము జనాల కోసం ఆలోచించే వ్యక్తి? వెళ్ళినా కూడా మాకు రెస్పాన్స్ అవుతాడు, కంపల్సరీ ఏమున్నా కూడా మాతో ఏ సమస్యలు ఏమున్నా చెప్పమంటాడు, చెప్తాము. ఆయన కూడా వేరే పని ఉన్నా కూడా మాకోసం ఆగి పని అయిపోయినాకనే చూసుకొని ఏమైనా ప్రాబ్లం ఉన్నా వెంబడే అధికారులకు ఫోన్ చేసి చేపిస్తాడు, సాల్వ్ చేస్తాడు వెంబడే. ఈసారి కూడా ఎమ్మెల్యేగా వివేకానంద్ గారే రావాలనుకుంటున్నాను. 100% గెలిపిస్తామండి, 100% గెలిపిస్తాం, భారీ మెజార్టీతో గెలిపిస్తాం. సార్ మీ పేరు? రామేశ్వర్లాల్. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ గారి పాలన ఎలా ఉంది, ఎటువంటి అభివృద్ధి పనులు చేస్తున్నారు? వివేకానంద్ గౌడ్ గారు ఎమ్మెల్యే మన కాలనీలో అయితే శుభ్రంగా ఉన్నారు. మన చూసేదానికి కూడా నల్లకి నల్లన్నరకి వస్తున్నారు. తర్వాత వాళ్ళు వచ్చినాక మాకు భయం అయితే ఏం లేదు. మాది కూడా రామరెడ్డి నగర్లో 18 సంవత్సరం నుంచి షాపులు ఉన్నాయి. నల్లాకి 20 రోజులకి మాకు ఇక్కడ వచ్చి చూసుకుంటారు, మాట్లాడిపోతారు. మాకైతే ఏం ప్రాబ్లం లేదు. గవర్నమెంట్ ప్రవేశపెట్టే పథకాలు మీ ఇంటికి కూడా అందుతున్నాయా? గవర్నమెంట్ పథకాలు అంటే ఇప్పుడు మీకు రైతు బంధు ఇలాంటివన్నీ ప్రవేశపెట్టారు కదా, అలాంటివి ఏమైనా? ఏం లేదు. ఓకే, ఇక ఫైనల్లీ ఇప్పుడు వివేకానంద్ గారు మళ్ళీ రావాలనుకుంటున్నారా ఎమ్మెల్యేగా? మా గురించి అయితే మళ్ళీ రావాలి. ఇంకా వేరే వాళ్ళు ఏం చెప్తారు, ఏ విషయం ఉంది తెలియదు. మాకైతే బెస్ట్. సార్ మీ పేరు? శ్రీనివాస్ అండి. సార్ చెప్పండి, ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ గారి పాలన ఎలా కొనసాగుతుంది? ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తారు? రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, కరెంటు కానీ మాకు ఎటువంటి ఇబ్బందులు లేవండి. అనగా మేము అడిగిన వెంటనే వాళ్ళు స్పందించడం, ఇమీడియట్లీ మా కాలనీకి ఏం కావాలన్నా ఇమీడియట్లీ స్పందించి ఇమీడియట్లీ వేస్తున్నారు. రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ. నీటి సమస్య చాలా ఉండేది మాకు, మంజర నీటిది, అటువంటి సమస్య కూడా తీరిపోయింది. కరెంటు కూడా చాలా ఇండస్ట్రీ కాబట్టి మెయిన్ కావాల్సిన మాకు కరెంటు 24 hours కరెంట్ ఇస్తున్నారు. మాకు చాలా అభివృద్ధి బాగుంది. ఇప్పుడు చూసుకుంటే టికెట్ కూడా ఎమ్మెల్యే టికెట్ కూడా మళ్ళీ వివేకానంద్ గారికే దక్కింది. అయితే ఈసారి కూడా అందరూ కలిసి ఓట్లు వేయించుకొని వివేకానంద్ గారిని గెలిపించుకుంటారా, లేకపోతే ఈసారి వేరే వాళ్ళకి ఎవరికైనా ఛాన్స్ ఇద్దామనే ఆలోచనలు ఏమైనా ఉన్నాయి? మనకు కావాల్సింది ఏముందండి, అభివృద్ధి చేసే వాళ్ళే మాకు కావాలి. ఎమ్మెల్యే గారు మా వివేకానంద గౌడ్ గారు ఇప్పుడు దాకా చేసిన అభివృద్ధి బాగుంది. నెక్స్ట్ ఆయన రావాలి, ఆయన మంత్రి కావాలని మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. మీ పూర్తి మద్దతు వివేకానంద్ గారికి ప్రకటిస్తారు? 100% అండి. ఏ కాలనీ అయినా కూడా అభివృద్ధి చేస్తే ఎవరైనా ఓట్లు చేసేటోడికే వేస్తారు. ఆయన 100% మాకు అభివృద్ధి బాగానే చేశాడు కాబట్టి 100% ఎమ్మెల్యే గారుగా ఆయన 3వ సారి ముచ్చటగా గెలిపించుకుందని మా ఉద్దేశం. పరిస్థితి ఎలా ఉంది, అసలు పాలన ఎలా కొనసాగుతుంది? చాలా బాగుందండి, చాలా బాగుంది. ఎమ్మెల్యే గారి బాగుంది, వర్క్మెన్షిప్ బాగుంది, కావాల్సినవి చేస్తున్నారు. నెక్స్ట్ టైం కూడా ఆయనే కావాలని మేము కోరుకుంటున్నాం. సార్ అలానే ఇప్పుడు ప్రతి కాలనీకి తిరిగి ఆయన ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కరించేవి ఏమైనా ఉన్నాయంటారా, లేకపోతే ఓట్లు ఎలక్షన్స్ టైంలో మాత్రమే ఓట్ల కోసం వచ్చి నేను చేస్తాను అని హామీ ఇచ్చేటువంటివి జరుగుతున్నాయా? లేదండి, ఆయన ఎనీ టైం ఎవరైనా పోయి చెప్తే సమస్య మీద వెంటనే స్పందించి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. జనాల్లోకి వస్తున్నారు ఆయన? పక్కా వస్తున్నారండి, 100% వస్తున్నారు. అలానే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మళ్ళీ ఎమ్మెల్యే గారికి టికెట్ అనేది వచ్చింది. మరి ఈసారి మళ్ళీ వివేకానంద్ గారిని గెలిపించుకుంటారా, లేకపోతే? ఆయనే గెలిపించుకుంటారు. సార్ మీ పేరు? ఈ లక్ష్మయ్య అండి. సార్ చెప్పండి, ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గారి అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి? ఎమ్మెల్యే గారు చాలా మంచి పనులు చేశారండి. రోడ్లు కానీ, మంజీరా వాటర్ కానీ చాలా మంచి పని చేశారండి. 80 feet రోడ్డు కూడా శాంక్షన్ చేశారు.
వారి దయ వల్ల ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా ఇక్కడ ప్లాట్లు కూడా చాలా రేటు ఉన్నాయి, మంచిగా డెవలప్ చేశారండి. ఈసారి కూడా ఎమ్మెల్యే టికెట్ అనేది వివేకానంద్ గారికే ఇచ్చారు. మరి ఈసారి మళ్ళీ మీరు గెలిపించుకుంటారా వివేకానంద్ గారిని? ఖచ్చితంగా గెలిపించుకోవడం అంటే మూడోసారి ముచ్చటగా చాలా మంచిగా అందరూ కాలనీ వాళ్ళు కానీ, రామరెడ్డి నగర్ వాసులు కానీ, మిగతా అపరూప కాలనీ చుట్టుపక్కల ఉన్న వారు కూడా అందరూ కూడా ఎమ్మెల్యే గారికి ఎంతో సపోర్ట్గా ఉన్నారు. ఆయన ఖచ్చితంగా ఈసారి అధిక మెజారిటీతో గెలిపించుకుంటాం. మీ పూర్తి మద్దతు వివేకానంద్ గారికి ఇస్తారా? ఖచ్చితంగా ఉంటుందండి, మా అందరిది మద్దతు వివేక్ గారికే ఉంటుంది.